సర్వకృపానిధి యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు. మరొక నూతన దినం, నూతన ఆదివారం ప్రభు మనకు అనుగ్రహించేందుకు ఆయనకెంతో వందనస్తులమైన ఆదివారము అనేది ఒక దేవుని పిల్లలకు ఒక ఆనందకరమైన రోజు, సంతోషకరమైన రోజు. ఆయన స్తుతించి, ఆరాధించి, పూజించి, ఘనపరిచే రోజు. ఈ ఆదివారం యొక్క విశిష్టత ఏంటి, ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూసుకుందాం. ఎవరు కూడా ఆ వీడియో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే చాలా నష్టపోయేవారుగా ఉన్నారు. ఎందుకంటే వాక్యమును మనము ప్రీతితో స్వీకరించాలి. దేవుని మాటలను మనము వెతకాలి, ఆయన మాటలను అంగీకరించాలి. అయితే ఆదివారంలో దాగి ఉన్న గొప్ప మర్మమును ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఆదివారం అంటే కేవలం క్రైస్తవులకే కాదు, ప్రపంచమంతటా ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము అని చెప్పచ్చు. ఆదివారము మనకు గుర్తొచ్చేది ఏంటంటే, క్రైస్తవులుగా ఆదివారము యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. ఆదివారమున అని రాయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసుకుంటే, చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసుకుందామండి. మాట బాగుంటుంది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడినట్టు చూచాను. చూడండి, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచినాడు. ఈ ఆదివారానికి ఒక విశిష్టత ఉంది. ఏంటి అంటే, ఆదివారము అనేది మామూలుగా హిందీలో రవివారం అంటారు, కన్నడలో భానువారం అంటారు కదా, ఇంగ్లీష్లో సండే అంటారు. అంటే ప్రకాశించే రోజు అని అర్థం. సూర్యుడు అని కూడా ఇంకొక అర్థం వస్తుంది. వెలుగు సంబంధమైనది ఆదివారం. ఎందుకు ఈ వెలుగు సంబంధమైనది అని మనము పూర్వపరాలకి పరిశీలన చేస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఆదివారమున దేవుడు వెలుగును తయారు చేశాడు, అంటే వెలుగును పుట్టించాడు. చీకటి అగాధ జలం అంటే సృష్టి ఆరంభములో సృష్టిని దేవుడు తయారు చేసినది, సృష్టిని దేవుడు బయటికి తీసుకొచ్చిన రోజు ఏదయ్యా అంటే ఆదివారము. ఈ ఆదివారమున చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అంటారు. ఈ చీకటిలో నుండి దేవుడు 3వ వచనము మొదటి భాగంలో, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. చీకటిలో నుండి వెలుగును ఆయన పెళ్ళున బయటికి తీసుకొచ్చాడు. ఒకేసారి చీకటిలో నుండి వెలుగు చీకటిని ఛేదించింది, వెలుగు బయటకు వచ్చింది. అంతవరకు అగాధ జలములను చీకటి కమ్మి ఉండెను అన్నారు. కమ్మి ఉన్న చీకటి పొరలను ఛేదించి వెలుగును బయటికి తీసుకొచ్చిన దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అంత బలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకమునకు ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు. ఆదికాండం 1వ అధ్యాయం ఆదివారమున ప్రారంభించబడి వెలుగు బయటకు వచ్చిన
వెలుగు చీకటి కోణాలను, చీకటి పొరలను, చీకటి కోరలను తెంచుకొని వెలుగు బయటకు వచ్చింది. ఆదివారం, సృష్టి ఆరంభం, మొట్టమొదటి దినం ఆదివారం. దేవుడు వెలుగును తీసుకొచ్చి ఆ వెలుగులో సృష్టిని తయారు చేసేదానికి దోహదపడిన దినం ఆదివారం. అయితే ఇక్కడ దేవుడు మనిషిని తయారు చేసినాడు. 6వ రోజున మనిషిని తయారు చేసి వారి నాసికారంధ్రంలో నరుడు జీవాత్మగా మార్చబడినాడు. జీవించే ఆత్మ, ప్రాణాత్మ, దేహములు కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా ఆయన మనిషిని తయారు చేసినాడు. ఆయన సాటి అయిన సహాయమును అందిస్తూ వచ్చినాడు. ఆయన ఒక కుటుంబముగా వారిని తయారు చేసినాడు. ఒక కుటుంబముగా వారిని తయారు చేసిన తర్వాత వారు ఏం చేస్తూ వచ్చినారంటే, దేవుని యొక్క నియమమును త్రోసిపుచ్చిన వారై దేవునికి వ్యతిరేకమైన కార్యమును చేయటం ద్వారా ఈ భూలోకం అంతా కూడా ఏమైపోయిందంటే దేవుని యొక్క శాపానికి గురైతే వచ్చింది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ధర్మము అనేది ఎంతగానో దేవుని నీతి అనేది, నీతి కలిగిన రాజ్యం, ధర్మముగా నడుచుకునే రాజ్యం. అప్పుడు ఎట్లా ఉంది అంటే సమస్తమైన తమ జాతి ప్రకారముగా సమస్తమైన మృగములను, సర్పములను, భూమి మీద ప్రతి పురుగును దేవుడు తయారు చేస్తూ వచ్చాడు. అన్నీ కూడా ఎట్లున్నాయంటే అన్నీ కూడా కలిసి ఉన్నాయి. అన్నిట్లున్నాయి, కలిసి ఉన్నాయి. అన్నీ కూడా దాని దగ్గర న్యాయము, ధర్మం ఉంది. ఏవి కూడా ఒకదాన్ని ఒకటి హాని చేసుకోవడం లేదు. ఇది ధర్మకాలం, సత్యకాలం. సింహము, ఆవు ఒక దగ్గరే ఉన్నాయి. మేక, పులి, జింక, తోడేలు, నక్క అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. కోళ్ళు, పిల్లులు అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. అయితే ఏది కూడా దానికి హాని చేసే పొరుగుదానికి హాని చేయడానికి దేనికి కూడా మనసు లేదు. ఎందుకంటే దేవుడు ధర్మమును పాటించమని చెప్పినాడు. అయితే మానవుడు ఎప్పుడైతే పాపము చేసినాడో, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే పాపమును చేస్తూ వచ్చినాడో, దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే భూమిని శపించినాడు. ఎప్పుడైతే భూమిని శపించినాడో, ఎప్పుడైతే మానవుని చేసిన అపరాధం నిమిత్తమై భూమిని ఎప్పుడైతే శపించినాడో, వెంటనే చూడండి, పులికి మేకకు పడడంలే, పులికి జింకకు పడడంలే, నక్కకు తోడేలకు పడడంలే, సింహానికి ఆవుకు పడడంలే, సింహానికి ఏనుగు పడడంలే, అన్నీ ఒకటికొకటి ఏమైపోతా వచ్చాయి. ఎప్పుడైతే శపింపబడుతూ వచ్చిందో అప్పుడు ఒకటికొకటి విరోధ భావం, భయం కలుగుతూ వచ్చింది. అయ్యో, దాని దగ్గర పోతే నన్ను తినేస్తుందేమో, దాని దగ్గర పోతే అంటే ఒక జాతికి ఏమైపోయిందంటే వైరం పుట్టింది అనమాట. ఇటువంటి దుర్భరమైన భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఏమాత్రం కూడా ధర్మం లేదు, నీతి లేదు, న్యాయం లేదు, అన్యాయముగా ప్రవర్తిస్తూ దేవునికి విరోధ భావంతో మనుషులు జీవిస్తూ తాము ఏం చేశారు, శాపగ్రస్తులుగా చేసుకుంటారు. అప్పుడు మానవుడు పాటించే ధర్మం ఏంటో తెలుసా? తమ మార్గమును చెరిపివేసుకొని, అంటే నీతిగా, న్యాయముగా, ధర్మముగా ఉండకుండా చెరిపేసుకొని ఇదే ధర్మం అని కూర్చున్నాడు. తన మాట వినేవారిని కొంతమందిని పోగు చేసుకొని ఒక ఊరు కట్టించు, తన మాట వినేవారి గుంపును తయారు చేసుకొని ఒక పట్టణం. చూడండి, దానికి తగ్గట్టుగా వారు ఏ అలవాట్లు కలిగి ఉంటారో దానికి తగ్గట్టుగా చట్టాలు రాసుకుంటూ వచ్చినారు. ఇది ధర్మం అని చెప్పుకుంటూ వచ్చినారు కదా. పులి
జింకను తింటుంది, అది దానికి ఆహారం, అది ధర్మం, సృష్టి ధర్మం అని తిరుక్కున్నాడు. సృష్టి ధర్మం అది కాదు. సృష్టిలో ఆయన దేవుడు, నిజమైన దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు సృష్టికి భూమి మీద ఆహారం పెట్టినాడు. అయితే ఇప్పుడు ఈ క్రూరత్వం అంతా ప్రవేశించింది మానవుని అపరాధం వలన. నేను చేసిన పొరపాటు వలన ఈ క్రూరత్వం వచ్చింది, ఈ భయం వచ్చింది, ఈ యొక్క ఆపదలన్నీ వచ్చినాయి, ఈ యొక్క పాపకు ఫలితంగా మరణం వచ్చిందని మానవుడు ఒప్పుకోడు. మానవుడు ఒప్పుకోడు. నేను చేసింది పొరపాటు వలన ఇది జరిగిందని ఏ మానవుడు ఒప్పుకోడు. అది విధి ధర్మం అని తిరుక్కున్నాడు. తినాల, పులి జింక తినాలంతే కదా. ప్రతిదానికి ఒకటి ఆహారంగా దేవుడు పెట్టినాడు అని చెప్తున్నాడు. దేవుడు మీ జంతువులు తినేసేయండి అని చెప్పలే, మనుషులు చంపుకోండి అని చెప్పలే. మనుషులు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినాడు దేవుడు. ఇప్పుడు మనం మనుషులు చంపుకుంటున్నాం. వాని చట్టం మనకు నచ్చదు, మన చట్టం వానికి నచ్చదు. చూడండి, మన ధర్మం వానికి నచ్చదు, వాని ధర్మం మనకు నచ్చదు. ఎందుకు? అది మన సొంత ధర్మాలు కాబట్టి ఇతరులకు నచ్చవు, అంతే, అయిపోయా. దేవుడిచ్చిన ధర్మం కాదు. దేవుడిచ్చిన ధర్మం ఏంటి అంటే అందరినీ ప్రేమించాలా, అందరూ ఒకే మాట మీద ఉండాలా, అందరూ ఒకే సమానంగా అన్నదమ్ముల భావంతో మెలగాల, అందరూ కూడా దేవుని ధర్మాన్ని పాటించాలా, లంచం పుచ్చుకొనకూడదు, విచరించకూడదు, అబద్ధం పలకూడదు కదా అని చెప్తా ఉంటే మానవుడు ఏం చేస్తా అన్నాడు? అవసరాన్ని బట్టి లంచం తీసుకుంటా అన్నాడు, అవసరాన్ని బట్టి తప్పు చేస్తా అన్నాడు, అవసరాన్ని బట్టి తప్పుడు మార్గంలో నడిచేదానికి కూడా లైసెన్సులు ఇస్తా ఉన్నాడు. ఇది ధర్మమే అంటున్నాడు కదా. అది ధర్మం కాదు. పొరపాటును కూడా అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే మానవుడు స్వనీతిని మీద ఆధారపడి బతుకుతాడు, సొంత నీతి మీద ఆధారపడి బతుకుతాడు. ఎందుకంటే దేవుని నీతిని మానవుడు పోగొట్టుకున్నాడు కాబట్టి సొంత నీతి మీద ఆధారపడి బ్రతుకుతాడు. సొంత నీతి ఎక్కడ తీసుకెళ్తుందంటే చివరి మజిరి వేదనకు, బాధకు గురి చేస్తుంది. ఈ వేదన, బాధ నుంచి మానవుడు తప్పిపడాలంటే వాని పాపములు క్షమింపబడాలి. సొంత నీతి, సొంత ధర్మం, దాన్ని ఏం చేయాలంటే దేవుని ధర్మానికి అప్పగించాలి. దేవుని ధర్మాన్ని అప్పగించాలంటే దేవుడు పంపినటువంటి మాటలను వినాలి. దేవుడు ఏం చెప్పినాడు అంటే నీ తల్లిదండ్రుని సన్మానించు, భూమి మీద దీర్ఘాయుష్వంతుడైతావు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, దొంగలించవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాడు సురక్షితంగా నీ దగ్గర ఉన్నానని నమ్మకంతో బతికేటప్పుడు వారికి హాని తలపెట్టవద్దు అని ప్రభు అనేక మాటలు చెప్తా వచ్చినాడు. మానవుడు తృణీకరించినాడు, అది వేరే విషయం అనుకోండి. అయితే తృణీకరించిన ఈ మానవుని పాపము క్షమింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చినాడు, మానవుని పాపముల కొరకే చనిపోయినాడు, మానవుని అపరాధం కొరకే పరిశుద్ధ రక్తం చిందించినాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. ఆ లేచిన రోజు సృష్టి ఆరంభించిన రోజు, రెండు ఒకటే. ఆదివారమున సృష్టిని ఆరంభించినాడు, ఆయన చీకటిలో నుంచి వెలుగును తీసుకొచ్చినాడు. ఈ ఆదివారమున యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆ చీకటి మరణ ప్రేతాల లోకము నుండి, మరణకరమైన చీకటి లోకము నుండి, ఆ పాతాళము యొక్క వశములోనున్న చీకటిలో నుండి పెళ్ళున బయటకు వచ్చేసినాడు. ఆయన వెలుగు సంబంధి, చీకటి సంబంధి కాడు. కాబట్టి ఆయన మళ్ళా నూతన సృష్టిని కలుగజేస్తూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం యేసు ప్రభు చెప్పిన మాట, మన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. ఆ మాట చదివి వినిపిస్తాను మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో ఒక జీవపు వెలుగు కలిగి ఉన్నదని వారితో చెప్పాను. మొట్టమొదట వెలుగును తీసుకొచ్చినాడు. ఆ వెలుగును మానవుడు పోగొట్టుకొని అంధకారమయం చేసుకున్నాడు జీవితాన్ని. అంటే పాప సంబంధమైన చీకటిలోనికి పడిపోతూ వచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మళ్ళా ఆ చీకటిని జయించి ఏం చేశాడంటే వెలుగుగా ప్రకాశించినాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు.
ఇప్పుడు చెప్తున్నాడు, ఒకప్పుడు సృష్టిని కలగజేసినాను, అది ఎంత ఏమైపోయిందంటే పాపమునకు అప్పగింపబడింది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవడైనానో క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, నూతనముగా క్రొత్తవాయెను. యేసుక్రీస్తు ప్రభు నూతన సృష్టిగా మళ్ళీ సృష్టిని ఆరంభిస్తూ వచ్చినాడు. ఆయన ఈసారి ఆరంభించిన సృష్టి ఎటువంటిదంటే, ఆయన మరణ పునరుద్ధానములో ఎవరైతే పాలు పొందుతారో, ఎవరైతే రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ యేసు ప్రభు దగ్గర అడుగుతారో, ఆయన మరణం పునరుద్ధానం ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన నా కొరకే చనిపోయినాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడని అయితే విశ్వసిస్తారో, ఆడు నూతన సృష్టిగా దేవుడు సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది. సృష్టిని ఆరంభించాడు, మొదటి సృష్టిని, వెలుగును తీసుకొచ్చినాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆదివారం రోజున రెండవ సృష్టిని, అంటే మానవుని యొక్క జన్మను పునరుద్ధరించడానికి, రెండవసారి అవకాశం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆదివారం తిరిగి లేచినాడు. ఆయన పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొని సమస్యల్లో నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలిగేది. ఆయన వెలుగును మనం ప్రేమించినట్లయితే ఈ దినంలో ఆయన సృష్టిని ఆరంభించిన రోజు, వెలుగును తీసుకొచ్చిన రోజు, ఆయన తిరిగి లేచినాడు. ఏ రోజైతే సృష్టిని ఆరంభించినాడో అదే రోజే తిరిగి లేచినాడు, నూతన సృష్టిని చేయటం. అందుకే ఏమంటాడంటే, నువ్వు తిరిగి జన్మించితేనే దేవుని రాజ్యమును చూడగలవు. ప్రియమైన వాడు, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు తిరిగి జన్మించితేనే దేవుని రాజ్యమును చూడగలవు. నూతన సృష్టి ఆయన తయారు చేసినాడు, ఆయన దానికి తెరదీసినాడు, లేచినాడు, అంతే. చీకటిని ఛేదించి బయటకు వచ్చేసినాడు. ఇదే ఆదివారం. కాబట్టి ఈ ఆదివారం మనం దేవుని ఆరాధించాలా, పూజించాలా, ఘనపరచాలా, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన చేసిన గొప్ప కార్యములు, ఘనకార్యములను మనం తలపోసుకొని ఆయన పూజించి ఆరాధించి రక్షణ, మానవ పాపక్షమాపణ ద్వారా ఆయన మరణ పునరుద్ధానంలో మనం పాలివారమై నూతన సృష్టి, ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. అట్లా తయారు చేసిన మన దేవుని మనము ఆరాధించి పూజించి ఘనపరచుటకు దేవుడు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమించండి తండ్రి, ఆదివారమున సృష్టిని ఆరంభించినారు. ఆదివారమున నూతన సృష్టిని ఆరంభించుటకు మీరు తిరిగి నూతనమైన వెలుగును తీసుకొని వచ్చి, ఆత్మ సంబంధమైన వెలుగును తీసుకొని వచ్చి తండ్రి, ఆదివారమున తండ్రి ఈ సృష్టిలో వెలుగును మీరు బయటికి తీసుకొచ్చినారు. ఆదివారమున ఆత్మ సంబంధమైన వెలుగును తీసుకొచ్చిన, నేనే లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవడని మీరు సెలవిచ్చారు. నేను వెంబడించి నడుచుకునేలాగా మాకందరికీ సహాయపడమని నీ రక్త ప్రోక్షణను కోరుకుంటూ నూతన సృష్టిగా రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ పొందిన వారమే నూతన సృష్టిగా తండ్రి నాయన నిన్ను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచమని, నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.